2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా హైదరాబాద్లో ఆయన జనసేన వెబ్సైట్ను ప్రారంభించారు. పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత పొత్తులపై ఆలోచిస్తామని పవన్ చెప్పారు. జూన్ నెలాఖరు నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే మార్చికల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక అప్పటి నుంచి జనసేన పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరిస్తుందన్నారు. కరువు ప్రాంతమైన ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని ఉందని పవన్ మనసులో మాట చెప్పారు. పార్టీకి సీనియర్ నేతల అవసరం ఉందని, అయితే 60% సీట్లు యువతకి కేటాయిస్తామని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అనుభవాలను విలేకరులు ఈ సందర్భంగా ప్రస్తావించడంతో పవన్ వివరణ ఇచ్చారు. పీఆర్పీలోకి వచ్చిన వారంతా పదవులు ఆశించి వ్యక్తిగత ఎజెండాతోనే వచ్చారని చెప్పారు. జనసేనలోకి వచ్చేవారి విషయంలో తాను కాపు కాస్తానని అన్నారు. చిరంజీవి జనసేనలోకి రారని, తమ ఇద్దరి అభిప్రాయాలు కలవని స్పష్టం చేశారు. పార్టీ ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. డబ్బు ప్రభావం లేని రాజకీయాలు కావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. కుటుంబ కలహాల వల్లనే యూపీలో సమాజ్వాదీ పార్టీ ఓడిపోయిందన్న పవన్, మణిపూర్లో ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఓడిపోవడం బాధ పెట్టిందని చెప్పారు.